ఎత్తిన ఎర్ర జెండను పట్టిన ఆ ఎర్ర జెండను ప్రాణముండగా వదులను. ఇది అన్నమాచార కీర్తన, త్యాగరాజస్వామ, జస్రాజు టుమిరా, పరివిదా సుల్తాన్ గానమా, చీమకుర్తి నాగేశ్వరం అద్భుతమైన నానా కాదా? అలాంటి అద్భుతం కలిగించింది. ఎందుకంటే దాంట్లో కవిత్వం ఉంది, భావుకత్వం ఉంది. కళా సాహిత్య సాంప్రదాయాలను బాగా తెలిసిన మహానుభావుడు గద్దరు. ఊరికనే రాయారు. ఆ అభినయం చూడు, అది కవాలికి కథకి అది కాదు, మంత్రంలో అంటాడు సరి. ఒక్కసారి నేను పరిచయం అయిపోయి, ఎందుకంటే నాకు అంతకుముందే తెలుసు. మా తాన అంబనుబంబుజోజ్వలకరంబుజ శారద చంద్రచంద్రిక ఆడంబర చారమూర్తి ప్రకటస్ఫుట భూషణ రత్న దీపిక చుంబిత దిగ్విభాగ సుతసుప్త విముక్త నిజ ప్రభావ భావ అంబర వీధి విస్తృత విహారి మమో కృపజోడవు భారతే. ఏం చదువు రాదు, ఏంద్ర అంబరం అంబుజులు తెలియదు, కానీ తెలంగాణ నెలకు యక్షగానం పరిచయం చేసినది. మీ అందరూ అదే రాస్తారు చదువు, కానీ దాన్ని బ్రేక్ చేసిన గద్దరు. ఆ బ్రేక్ చేయడం అంటే నెత్తంత మాసింది రవికంత జినిగింది కుంచి పేలికలు కట్టి కుంచి పేలికలను సాహిత్య వస్తువు చేయాలని తెలిసిన ఏకైక మొదటి ప్రజాకవి గద్దరు నాజర్ సుద్దాం. ఈయన దాన్ని ప్రపంచవ్యాప్తం చేసినాడు. కాలువై కన్నీరు గార కండ్లపై 2 చేతులాడ అని మైక్రో లెవెల్ అబ్జర్వేషన్ సుద్దాలని ఉంటుంది. ఎన్నాయి కాళ్ళ నిడుచుకపోదు పోరన్న కండ్ల చేతుల అని నాజరు కాళ్ళ నిడుచుకపోతుంట, నిద్ర కళ్ళు శరీరాన్ని శరీరం కాళ్ళ నిడుచుకొని పోతాడంట, అలుపు మాకని చెప్పాడు నాజరు. ఏనాటిగా అలాంటి వారసత్వ పరంపరలో వంగపండు గారు గద్దరన్న వల్ల మేము పాటలు మేము తెల్లారి వరకు రాస్తాం, మాకు అదృష్టం వస్తుంటే. కానీ గద్దరన్న చదువుకొని అలంకార శాస్త్రం చదవకుండా అలంకారయుతంగా రాయగలిగిన మహా కవి బేరడారు, ప్రపంచ స్థాయి ఒక బాప్తిలాంటి గద్దారు. ఊరికి వదలకండి. చేమేంద్రుడు, కుంతకుడు, ఎవరిని చదవకుండా ఎట్లా రాసినాడు? అది జీవితం, బతుకు. ఆ బతికడం వల్లనే మహాత్ముడు. తర్వాత తాను వచ్చిన నేపథ్యం వాళ్ళకి చెప్తున్నాం. అందుకనే నాకు చెప్పినాడు, బిడ్డ ఈ పీడిత ప్రజలు అమాయకులు, మనకు ఆవేశం ఎక్కువ, సంతకం పెట్టరా నువ్వు. ఒరిక నేను గద్ద శివసాగర్ పెట్టినప్పుడు గ్రూపులు చేస్తే దేవడు గుంజుక తినేది ఏమీ లేదు, కోడి పుంజులకు కత్తెర గట్టి కొట్లాట పెడతారు గనక మేము పోతమ్మా మాదిగ పల్లెకు, మేము పోతమ్మా మాదిగ పల్లెకు. ఆ మాలాతనం నెత్తి చూపని మనువు గాని ఎత్తి చూపే మనువు కొడుకు నెత్తిన దాన్ని పోతామా మల్లె వెంకట్రావుడికి ఈ అట్టడుగున నా సాకలే వీరన్న చెప్పిన ఈ లైన్ల నుంచి అయితే కులవాదం కూడా కాదు. అందుకే బుద్ధుడిని తీసుకున్నాడు. ఆ సమస్య వరకే కులవాదం. నా మాలనే, నా మాదిగానే, నా గట్టి, మనమంతా చెమట జీవులం, ఉత్పత్తి కులాలను మనువు విభజించబడ్డ ఈ కుల వ్యవస్థను బద్దలు కొట్టి గొప్ప మహోన్నతమైన, అది ఎన్ని తప్పులున్నా ప్రపంచంలో సోషలిజమే అజాయం. ఉంటాయి మాకు వెళ్ళి ఉంటదిరా కమ్యూనిజం, ఉంటదిరా. త్యాగాలపై నుంచి పడవ కమ్యూనిజం, భోగాల నిరసించే విలువ కమ్యూనిజం, ప్రకృతిని శోధించే చొరవ కమ్యూనిజం, ప్రాణాల కెరవని తెగువ కమ్యూనిజం, గద్దరే కమ్యూనిజం. థ్యాంక్ యూ.